అమ్మాయిలు, చిన్నపిల్లలు, మీ పిల్లలకు నేర్పించండి ఇది. ఇంత వయసు నుంచి నేర్పించండి. ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు. ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడట్లేదు. మేనమామ, చిన్నాయన వద్దు, ఏ డ్రామాలు వద్దు. ఎక్కడ ముట్టుకుంటున్నాడు ఆయన తప్ప, సొంత తండ్రి తప్ప, తాత కూడా వద్దు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నాకు అనుమానం ఏమీ లేదు. నేను అనుమానం పిశాచినేమి కాదు. కొన్ని కేసెస్లో తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితి. కరెక్ట్. నా దగ్గరికి 4-5 కేసులు వచ్చాయి. నేనే 4-5 కేసుల్లో మాట్లాడి ఆయనకు కొంచెం బుద్ధి గడ్డిపెట్టి పంపించాను. సొంత తండ్రి నో అంటే అది మానసిక వైకల్యం క్రిందకు వస్తుందన్న. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కొందరు ఉన్నారు. అందరి గురించి మానసిక వైకల్యం. అలాంటప్పుడు ఆడపిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ ముట్టుకుంటున్నారు, ఎవరు ముట్టుకుంటున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి దాని ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కేసు చెప్తాను. ఇది మానసిక వైకల్యం ఒకరోజు వచ్చేది కాదు, మనము పెంచి పోషించేది. మనం పెంచి పోషించే వ్యవస్థ. మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే, ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే, ఇది ట్రైనింగ్ చేయకపోతే, మా అన్నే కదా, మా బావే కదా, మా మామే కదా, మా చిన్నాన్నే కదా అని వాళ్ళకి తెలీదు. వాళ్ళకు తెలియకుండా అవతలి వాడికి చోటిస్తారు. అంతా అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోవటం కంటే మొహమాటం. మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో, పర్లేదు. పిల్లులు పెంచుకోండి, పర్లేదు. పాములు పెంచుకోండి, మొహమాటాలు పెంచుకోబాకండి. దానివల్ల ఎవడికి లాభం లేదు. డైరెక్ట్గా చెప్పండి. అది పాము కంటే ప్రమాదం, చాలా ప్రమాదం. పాప పెద్దగా అవుతుంది, దూరంగా ఉండండి, డైరెక్ట్గా చెప్పండి. ఏంటి తప్పు? అవసరమైతే ఇంటికి రావద్దని కూడా చెప్పొచ్చు. 100% చెప్పండి. పాప పెద్ద అవుతుంది, కొంచెం దూరం ఉండండి, అయిపోయా. ఒక్కసారి చెప్తే ఇంక లైఫ్ లాంగ్ రాడాడు. బీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది, పురుషులది. ఒకవేళ మీ భార్య చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి, ఒరే పాప పెద్ద అవుతుందిరా, దూరం ఉండరా, బుద్ధి లేనోడా, డైరెక్ట్ చెప్పండి. ఏం తప్పలేదు. దిస్ ఈస్ హౌ యూ షుడ్ డీల్ విత్ సచ్ థింగ్స్, రైట్?